భారతదేశపు మొట్టమొదటి లిక్విడ్ కూల్డ్ లిథియం అయాన్ బ్యాటరీ ఎలక్ట్రిక్ స్కూటర్ మీద 10,000 రూపాయల డిస్కౌంట్, ఎలక్ట్రిక్ బైక్ మీద 8 లక్షల కిలోమీటర్ల వారంటీ. ఇటువంటి ఆసక్తికరమైన ఈవీ అప్డేట్స్ ని ఈ రోజు మన ఈవీ కుర్రాడు లైవ్ ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీ ఈవీ కుర్రాడు. మొదటిగా తాజా ఈవీ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఈవీ కుర్రాడు లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అప్డేట్ చూస్తే బౌన్స్ ఇన్ఫినిటీ కంపెనీ వాళ్ళు క్లీన్ ఎలక్ట్రిక్ అనే కంపెనీ వాళ్ళతో టైఅప్ అయ్యారు. వీళ్ళ భాగస్వామ్యంలో భారతదేశపు మొట్టమొదటి లిక్విడ్ కూల్డ్ బ్యాటరీ ప్యాక్ తో పనిచేసే ఎలక్ట్రిక్ స్కూటర్ ని మార్కెట్ లోకి లాంచ్ చేశారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ 2.5 kWh గా ఉంది. దీనివల్ల ఇదివరకు బౌన్స్ ఇన్ఫినిటీ స్కూటర్ తో పోల్చుకున్నట్లయితే రేంజ్ కూడా పెంచారు. దాదాపుగా 115 నుండి 120 కిలోమీటర్ల వరకు రేంజ్ వస్తుందని చెప్పి కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. లిక్విడ్ కూల్డ్ బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ ఉండడం వల్ల ఈ స్కూటర్ ని ఫాస్ట్ గా ఛార్జ్ చేసుకోవచ్చు. 45 నుండి 55 నిమిషాల్లోనే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని 0 నుండి 80% వరకు ఛార్జ్ చేసుకోవచ్చు అని కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. ఇక ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ టాప్ స్పీడ్ మొన్నట్లాగానే 65 కిలోమీటర్ వరకు టాప్ స్పీడ్ అనేది ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఈ స్కూటర్ యొక్క ప్రారంభ ధర 99,200 రూపాయలతో అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ స్టార్ట్ చేస్తున్నారు. అలానే కంపెనీ వాళ్ళు చెప్తున్న ఇంకొక విషయం ఏంటంటే, లిక్విడ్ కూల్ టెక్నాలజీ యూజ్ చేయడం వల్ల ఒక 5 సంవత్సరాలు అయిన తర్వాత కూడా స్టేట్ ఆఫ్ ఛార్జ్ ఏదైతే స్టేట్ ఆఫ్ హెల్త్ ఏదైతే ఉందో 85 నుండి 90% వరకు ఉంటుందని చెప్పి అయితే కంపెనీ వాళ్ళు ధీమా వ్యక్తపరిచారు. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే కాకినాడలోని నాని ఎంటర్ప్రైజ్ షోరూమ్ అంటే పండూరు జంక్షన్ దగ్గర ఉంటుంది వీళ్ళ షోరూమ్. వీళ్ళు కైనెటిక్ జూలో ఎలక్ట్రిక్ స్కూటర్ మీద ఆఫర్ అయితే ప్రకటించారు. తాజాగా కైనెటిక్ ఎలక్ట్రిక్ స్కూటర్ రేట్లు పెరిగాయి. కైనెటిక్ జూలు రేటు ₹1,00,000 అయింది. అయితే వీళ్ళు ఏప్రిల్ నెల వరకు మాత్రం ఎలక్ట్రిక్ స్కూటర్ రేట్ని 90,000 రూపాయలకి ఆఫర్ చేస్తున్నారు. అంటే 10,000 రూపాయల డిస్కౌంట్ అనేది ఆఫర్ చేస్తున్నారు. జూలు ఎలక్ట్రిక్ స్కూటర్ స్పెసిఫికేషన్ చూస్తే 55 కిలోమీటర్ల టాప్ స్పీడ్, 100 కిలోమీటర్ల రేంజ్, 5 గంటల్లో ఛార్జింగ్ అవుతుంది. నెక్స్ట్ అప్డేట్ చూస్తే అల్ట్రావైలెట్ ఆటోమోటివ్ కంపెనీ వాళ్ళు సంచలన ప్రకటన చేశారు. భారతదేశ ఈవీ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఏకంగా ఎలక్ట్రిక్ బైక్ మీద 8 లక్షల కిలోమీటర్ల వారంటీ ఇస్తున్నారు బ్యాటరీ ప్యాక్ మీద. మురుపెన్నడూ కూడా ఎలక్ట్రిక్ 2 వీలర్ సెగ్మెంట్లో కానీ ఎలక్ట్రిక్ కార్ సెగ్మెంట్లో కానీ ఇన్ని లక్షల కిలోమీటర్ల వారంటీ అయితే ఎవరో కూడా క్లెయిమ్ చేయలేదు. ఇక అల్ట్రావైలెట్ F77లో మొండ వరకు బ్యాటరీ ప్యాక్ వారంటీ, ఇది ఏదైతే 8 సంవత్సరాల వారంటీ అన్నారో అది 1,00,000 కిలోమీటర్ల వరకు వారంటీ ఇచ్చారు. ఇప్పుడు సడన్ గా దాన్ని 8 లక్షల కిలోమీటర్లు పెంచారు. ఎందుకు ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారంటే, ఆల్రెడీ వీళ్ళ బైక్ ఒకటి 1,00,000 కిలోమీటర్లు డ్రైవ్ చేసిన తర్వాత కూడా 95% SOH ఉందని చెప్తున్నారు. అంటే 300 కిలోమీటర్ రేంజ్ ఇంకా వస్తుంది, 1,00,000 కిలోమీటర్ల వరకు కూడా. అంత క్వాలిటీ బ్యాటరీస్ మేము యూజ్ చేసామని చెప్పి కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. ఎవరికైతే 8 లక్షల కిలోమీటర్ల బ్యాటరీ ప్యాక్ కావాలనుకుంటున్నారో వాళ్ళు యూవీ కేర్ మ్యాక్స్ అనే ప్యాకేజ్ తీసుకోవాలి. అడిషనల్ గా బై డిఫాల్ట్ గా ఎలక్ట్రిక్ బైక్ తో పాటుగా అయితే 3 సంవత్సరాలు లేదా 60,000 కిలోమీటర్ల వారంటీ ఇస్తున్నారు. బట్ ఇప్పుడు వీళ్ళ కనుక బ్యాటరీ ప్యాక్ వారంటీ పెంచుకోవాలంటే అడిషనల్ గా ప్యాకేజ్ తీసుకుంటే 8 లక్షలు లేదా 8 సంవత్సరాల పాటు బ్యాటరీ ప్యాక్ వారంటీ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఇక అల్ట్రావైలెట్ F77 ఎలక్ట్రిక్ బైక్ స్పెసిఫికేషన్ చూస్తే 150 కిలోమీటర్ల టాప్ స్పీడ్, 300 కిలోమీటర్ల రేంజ్, అలానే డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది ఎలక్ట్రిక్ బైక్. ప్రజెంట్ ఈ ఎలక్ట్రిక్ బైక్ యొక్క ప్రారంభ ధర 4 లక్షల రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ అప్డేట్ చూస్తే ఎలక్ట్రిక్ 2 వీలర్ మ్యానుఫ్యాక్చర్ అయిన ఎలక్ట్రిక్స్ కంపెనీ వాళ్ళు 50,000 రూపాయలకి ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ లోకి లాంచ్ చేశారండి. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. ఇది ఒక లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ ఎలక్ట్రిక్ స్కూటర్. ఈ 50,000 రూపాయల ఎలక్ట్రిక్ స్కూటర్ లో బ్యాటరీ ప్యాక్ అయితే ఎవరు బ్యాటరీ ప్యాక్ ని సర్వీస్ కింద ఆఫర్ చేస్తారు. కొన్ని లొకేషన్స్ లో మాత్రమే బ్యాటరీ ప్యాక్ ని మీరు సబ్స్క్రిప్షన్ బేస్ లో కొనుక్కుని ప్రతి మంత్లీ గానీ లేకపోతే వారం దాన్ని మీరు టాప్అప్ చేసుకుంటూ ఉండాలి. అలా చేసుకుంటే మీరు బ్యాటరీ ప్యాక్ లేకుండానే 50,000 రూపాయలకి ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకోవచ్చు. బ్యాటరీ ప్యాక్ మీరు మంత్లీ డబ్బులు అయితే పే చేయాల్సి ఉంటుంది. ఈ బ్యాటరీ ప్యాక్ సంబంధించిన ఎంత ప్యాకేజ్ ఉంటుంది, ఎంత రేట్ అనేది వెల్లడించలేదు, కానీ స్కూటర్ని మాత్రం 50,000 రూపాయలకి అని చెప్పి లాంచ్ చేస్తారు. ఇక వీళ్ళ ఎలక్ట్రిక్ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ టాప్ స్పీడ్ చూస్తే ఒక 50 నుండి 55 కిలోమీటర్ల వరకు అయితే టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే బెంగళూరుకు చెందిన ట్రెజా మోటార్స్ కంపెనీ వాళ్ళు V2.0 ఎలక్ట్రిక్ ట్రక్ ని రివీల్ చేయడం జరిగింది. ఇది హెవీ డ్యూటీ ఎలక్ట్రిక్ ట్రక్ అండి. V800 ఆర్కిటెక్చర్ బ్యాటరీ ప్యాక్ తో పనిచేస్తుంది. అంటే హై వోల్టేజ్ బ్యాటరీ ప్యాక్ సపోర్ట్ అయితే ఉంటుంది. ఇందులో యాక్సియల్ ఫ్లెక్స్ ఎలక్ట్రిక్ మోటార్ అయితే యూజ్ చేశారు. ఎలక్ట్రిక్ మోటార్ 24,000 న్యూటన్ మీటర్ల టార్క్ ని జనరేట్ చేయగలుగుతుంది. అలానే ఈ ఎలక్ట్రిక్ ట్రక్ టాప్ స్పీడ్ గంటకు 120 కిలోమీటర్లు. అలానే ఇందులో 300 కిలోవాట్ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ అయితే యూజ్ చేస్తున్నారు. ఈ బ్యాటరీ ప్యాక్ సాయంతో అత్యధికంగా 600 కిలోమీటర్ల రేంజ్ అనేది వీళ్ళు ట్రావెల్ చేయవచ్చు అని చెప్తున్నారు. ఇక ఈ ఎలక్ట్రిక్ ట్రక్ యొక్క లోడింగ్ కెపాసిటీ 55 టన్నులు. అలానే ఈ ఎలక్ట్రిక్ ట్రక్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. 10 నుండి 80% ఛార్జ్ చేయడానికి కేవలం 20 నిమిషాల్లోనే ఎలక్ట్రిక్ ట్రక్ ని ఛార్జ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ప్రజెంట్ అయితే ఈ ఎలక్ట్రిక్ ట్రక్ యొక్క ప్రైస్ ని అయితే వీళ్ళు వెల్లడించలేదు. వీళ్ళ టార్గెట్ ఏంటంటే కనీసం ఒక 1000 ఎలక్ట్రిక్ ట్రక్స్ ని మార్కెట్ లోకి తీసుకురావడం. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే హ్యుండై మరియు కియా కంపెనీ వాళ్ళు ఎక్సైడ్ ఎనర్జీ కంపెనీ వాళ్ళతో టైఅప్ అయ్యారు.
ఎక్సైడ్ ఎనర్జీ ప్రత్యేకత ఏంటంటే మన భారతదేశంలో దాదాపుగా 70 సంవత్సరాల నుంచి ఉన్నారు వీళ్ళు లెడ్ యాసిడ్ బ్యాటరీ ప్యాక్స్ ని తయారు చేస్తున్నారు 70 సంవత్సరాల క్రితం నుండి. వాళ్ళతో ఇప్పుడు కియా మరియు హుండై కంపెనీ వాళ్ళు టైఅప్ అవుతున్నారు. ఇప్పుడు ఎక్సైడ్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు మన భారతదేశంలో లిథియం అయాన్ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు. సో ఈ బ్యాటరీ ప్యాక్స్ ఏదైతే ఉన్నాయో LFP బ్యాటరీ ప్యాక్స్ ఉంటాయి, ఆ LFP బ్యాటరీ ప్యాక్స్ ని ఎలక్ట్రిక్ కార్ మ్యానుఫ్యాక్చరర్స్ కి సప్లై చేస్తారు. ఇది వీళ్ళ యాక్షన్ ప్లాన్ అనమాట. నెక్స్ట్ అప్డేట్ చూస్తే ఓలా క్యాబ్స్ ఇంటర్నేషనల్ ఆపరేషన్స్ అయితే ఆగిపోబోతున్నాయి. ప్రజెంట్ మన భారతదేశంలో ఓలా క్యాబ్ సర్వీస్ అయితే నడుస్తుంది. అయితే ఓలా కంపెనీ వాళ్ళు క్యాబ్ సర్వీస్ ని 2010 సంవత్సరం నుంచే వేరే దేశాల్లో కూడా స్టార్ట్ చేశారు. ఉదాహరణకి UK దేశం కానీ, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఓలా క్యాబ్ సర్వీసులు అయితే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు పూర్తిగా ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద ఫోకస్ చేయడం, రాబోయే నెలలో IPOకి వెళ్ళడం వల్ల వీళ్ళు కంప్లీట్ గా వీళ్ళ ఫోకస్ అనేది ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద షిఫ్ట్ చేశారు. అందువల్ల ఇతర ఇంటర్నేషనల్ మార్కెట్లో ఉన్న ఓలా క్యాబ్ సర్వీస్ అయితే ఆపేసి ప్రజెంట్ ఇండియా మాత్రమే ఓలా క్యాబ్ సర్వీసెస్ అయితే కొనసాగిస్తున్నారండి. దీనికోసమే వీళ్ళు ఇతర దేశాల్లో క్యాబ్ సర్వీస్ ఏదైతే ఆపరేట్ చేస్తున్నారో ఒక మెసేజ్ కూడా పంపిస్తున్నారు. ఏప్రిల్ 12వ తారీఖు కల్లా ఈ ఆపరేషన్స్ అన్ని ఆపేస్తామని చెప్పి. ఓలా ఎలక్ట్రిక్ ప్లాన్ ఏంటంటే IPOలో కనీసం $662 మిలియన్ ఫండ్స్ అనేవి రైజ్ చేయాలని చెప్పి ప్యూర్ గా మన భారతదేశంలో ఎలక్ట్రిక్ వెహికల్ రంగంలోనే స్థిరపడాలనేది ఓలా ఎలక్ట్రిక్ ప్లాన్ కింద తెలుస్తుంది. ఇక చివరి అప్డేట్ చూసుకున్నట్లయితే టెస్లా బాస్ ఎలాన్ మస్క్ మన భారతదేశంలో తమ టెస్లా సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ప్రారంభించడానికి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే వీళ్ళు ఆపరేషన్స్ కోసం మన భారతదేశంలోని ముఖేష్ అంబానీకి సంబంధించిన రిలయన్స్ కంపెనీ వాళ్ళతో టైఅప్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. సో వీళ్ళు ఇక్కడ ఆపరేషన్ సెటప్ చేయడానికి ఇప్పటికే మన టెస్లా బాస్ అయిన ఎలాన్ మస్క్ ఒక $200 కోట్ల నుండి $300 కోట్ల ప్రపోజల్ అయితే తీసుకొచ్చారు. కొంతమందిని రిప్రజెంటేటివ్స్ని ఇక్కడ ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ కోసం సైట్ కోసం అయితే చెక్ చేయమని పంపించడం జరిగింది. సో ఇందులో భాగంగానే ఇక్కడ ఆపరేషన్ సెటప్ చేయడం కోసం రిలయన్స్ కంపెనీతో వాళ్ళు టైఅప్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఇప్పటికే తెలిసిందే మన భారతదేశ ప్రభుత్వం ఎవరైతే ఇంపోర్ట్ చేసుకుంటున్నారో ఇతర దేశాల నుంచి కార్లని, ఆ ఇంపోర్ట్ డ్యూటీని తగ్గించడం వల్ల ఇప్పుడు టెస్లా కంపెనీ వాళ్ళు మన భారతదేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ సెటప్ చేయడానికి అయితే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇవి లేటెస్ట్ టీవీ అప్డేట్స్ అండి. ఇటువంటి లేటెస్ట్ టీవీ ఇన్ఫర్మేషన్ కోసం ఈవీ కుర్రాడు లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ది నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.